ఈరోజు ఈ స్థలంలోకి వచ్చినప్పుడు చాలా ఆనందం. వరప్రసాద్ గారి గురించి చెప్పాలంటే మా ఇద్దరికి ఎలాగ పరిచయం, చాలామందికి ఈ ప్రశ్న ఉంటుంది. నాకు ఎలాగ ఇంతమందిలో ఆయన మాత్రం పరిచయము, ఎందుకు నేను ఈ ఆలయానికి లేకపోతే ఈ సేవకి నేను ఎందుకు దీవెనకరంగా ఉన్నాను, ఎందుకు నేను ఆయనతో అన్నమాట, నేను ఎదిగితే మీరు ఎదిగినట్టు, నేను ఆశీర్వదించబడతా మీరు ఆశీర్వదించబడరు, ఈ మాట అంతా ఎందుకు అనేటప్పుడు 2018 సంవత్సరంలో ఒక షిఫ్ట్ జరిగింది. 11 సంవత్సరాలు వెనకొండి సేవ చేసిన తర్వాత ఒక షిఫ్ట్ జరిగి, ప్రభువా నేను ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి, ఏం జరగాలి, ఏంటి నా జీవితం పట్ల, ఏంటి నువ్వు ఏదో జరిగిస్తున్నావు, ఏమవుతుంది, ఒక కలవరంలో నేనున్నా. ఆ 3 రోజుల సభలో సాయంత్రం మాట్లాడటానికి నన్ను ఆహ్వానించినప్పుడు ఆ సభలో ఇంకొక సేవకులుగా వరప్రసాద్ గారు కూడా వస్తాం జరిగింది. కానీ అక్కడ కూడా మాకు ఏం పరిచయం లేదు. 2వ రోజు ప్రార్థన జరుగుతోంది, బలమైన పరిశుద్ధాత్మ సన్నిధి అక్కడ సేవకులు ఆ సమయంలో నడిపిస్తూ ఉన్నారు. ఆయన ప్రార్థన చేస్తూ దేవుడు మీకు ఒక మాట తెలియజేయమంటున్నాడు, చెప్పమంటారా? దేవుడు ఆయన మైక్లో చెప్పలేదు కానీ మైక్ కింద పెట్టి చెప్పారు, దేవుడు మిమ్మల్ని ఒక పెద్ద పట్టణానికి తీసుకెళ్తున్నాడు, పెట్టబోతున్నాడు, అక్కడ మీరు పరిచర్య చేయబోతున్నారు, అక్కడ గొప్ప కార్యాలు, ఒక నూతన ప్రారంభం. నేనైతే ప్రభువా ఒక ఊర్లోకి వెళ్ళినా, ఏమి లేవు, కూర్చోడానికి ఒక కుర్చీ కూడా లేదు ఆ రోజు. ఆ రీతిగా వెళ్ళి మీటింగ్లు మాత్రం చెప్పేది. ఒక వర్షిప్ కంట్రోల్ చేస్తే 2 కోట్లు అవుతుంది. ఒక 2-3 వారాల తర్వాత అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది, మరలా వరప్రసాద్ గారు చెప్పిన ఆ ప్రవచనం, దేవుడు పెద్ద పట్టణానికి నడిపిస్తానన్నాడు, ఇదిగో ఇదన్నమాట, ఇక్కడికి నడిపించాడనమాట, ఇది దేవుని కార్యము, దేవుడు తోడునమాట. కొట్టు ఫోన్ ఒకసారి. అప్పుడు కొట్టాను ఫోన్ బ్రదర్కి. కానీ ఆ రోజు నుండి మాకున్న బంధం ఏంటంటే, హీఈస్ మై ప్రేయర్ పార్ట్నర్. చాలామంది అనుకుంటారు, బ్రదర్ కూడా ఇందాక అంటున్నారు ఆయన సేవ మా సేవ. నేను అంటాను, బ్రదర్ మీరు మర్చిపోతున్నారు, మీరు మా సేవలో ఉన్నారు, మీరు మా సేవలో అక్కడ లేరేమో, కానీ పని చేసేవాడు పని చేస్తే, ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేస్తాం. సో వారు భాగము వారు చేస్తున్నారు, నాకు ఎప్పుడు ప్రార్థనలో సహకారంగా ఉంటారు. నేను కొన్ని విషయాలు కాదు, ఏ విషయాలు ఎవరితో పంచను, కానీ ఎవరితోనో ఓపెన్గా పంచుతానంటే వారితో మాత్రమే. ఎందుకంటే వారు నా జీవితాన్ని కావాల్సినంత చూశారు, పోరాటాలు ఎన్నో చూశారు, వారి విశ్వాసం కూడా దాన్ని బట్టి ఎంతగానో అధికపరచబడిందని దేవుడు నమ్ము